ఏమైందిరా? ఎమోషనల్ డ్యామేజ్. అరే ఏంట్రీ ఇది? అంటే అది రామ్ అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జెంట్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు. జఫా నా కొడుకులు. సంక్రాంతి పండుగ వచ్చిందంటేనే సినిమాల సందడి మొదలవుతుంది కదా. మరి అట్లనే ఈసారి అలా సందడి చేయడానికి ఒక సినిమా మన ముందుకు వచ్చింది. నేను 30 years తర్వాత ఈ సినిమా ఫస్ట్ టైం వచ్చిన. చెప్పండి సార్. 100 days నడుస్తుంది. చెడు మీద మంచిది గెలుస్తుంది. భక్తి విషయంలో చాలా మంచిగా పెట్టారు. అయితే అది సందడి మామూలుగా చేయట్లేదు. ఇప్పుడు థియేటర్స్లో భారీ కలెక్షన్స్తో, బ్లాక్ బస్టర్ హిట్తో థియేటర్స్తో దూసుకుపోతుంది సినిమా మొత్తానికి. బీయింగ్ ఏ ముస్లిం నేనే చెప్తున్నా, కొన్ని హనుమాన్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో సినిమా పరంగా చూస్తే, రిలీజన్ ఫీలింగ్ పక్కన పెట్టేస్తే, గూస్ బంప్స్ మూమెంట్ హనుమాన్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో చాలా బాగుంది. ఖచ్చితంగా హిట్ అవుతుంది. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్ లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఆ హనుమంతుడి కృపతోటి మంచి విజయాన్ని సాధించుకుంది. నువ్వు మామూలు కాదురా, నీ వల్ల నాకు బీపీ రైజ్ అయిపోయి హార్ట్ అటాక్ చచ్చిపోయేటట్టున్నాను రా. నీ కాళ్ళు పట్టుకుంటా. అంతేగా మాట్లాడదాం. హాయ్, నమస్తే, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఏంటి మొహం కలకల్లాడాలి కదా, ఫుల్ సక్సెస్ జోష్లో. అలా ఉంటుంది, అట్లుంటది మనతోని. టైర్డ్ అయిపోయాం బాగా. టైర్డ్ అయిపోయింది పార్టీలు అది చేసేసుకొని. పార్టీలు ఏం లేదండి, ఇప్పటివరకు ఒక్క పార్టీ కూడా చేసుకోలేదు. అయ్యో అదేంటండి? సినిమా చాలా మంచి సక్సెస్ అయింది, బట్ ఇంకెంత ఎక్కువ మంది సినిమాని తీసుకెళ్ళాలి అనే ప్రయత్నంలో ఉన్నాం. వీడిని పిల్లోడని ఎవరైనా అనుకుంటారమ్మా? నీతి లేని కుక్క. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. పాడేసుకున్నారా? కంగ్రాచులేషన్స్ అండ్ సెలబ్రేషన్స్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. 1 month వరకు కూడా వీ హ్యావ్ అ క్లియర్ ప్లాన్. ఇప్పుడు మన తెలుగులో చాలా పెద్ద సక్సెస్ అయింది. ఏమవుతుందంటావు? నరుకుతారు. అసలు హిందీలో ఏంటండి కలెక్షన్స్ అంటే పుష్పాని, యానిమల్ని అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్. అంటే Day 1 వెళ్ళింది. ఇది సార్ నా బ్రాండ్. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? అడ్డగుడు. యూ డోంట్ నీడ్ ప్రమోషన్స్, ఐ థింక్, రైట్? ఆడియన్స్ మనసు గెలిచేసుకున్నారు మీరు. పండక్కి మన సినిమా గురించి అందరికీ ఎక్కువ మందికి ఎంత ఎక్కువ మందికి తెలియాలో అంత ఎక్కువ మందికి తెలియపరిచే ప్రయత్నం. మావాడు నిన్ను హాలీవుడ్ హీరోలా ఉన్నావంటే ఎగ్జాజరేషన్ అనుకున్నాను. ఎగ్జాక్ట్ గా ఉన్నా. వచ్చిందా తేజ చాలా అద్భుతంగా చేశాడు అని అన్నవాళ్ళు? ఫస్ట్ ఎవరెవరైతే తేజ సరిపోతారా లేదా అని ప్రతి ఒక్కరు కూడా ఐ థింక్ మేము చాలా రాంగ్. తేజ అని తప్పితే ఇప్పుడు ఈ క్యారెక్టర్లో ఇంక వేరే ఎవరిని ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాం. ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఏం యాక్టింగ్ చేసినావు రా కౌశిక్? ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత అద్భుతమైన అవుట్పుట్ ఇవ్వడం కూడా చాలా గొప్ప విషయం నిజానికి. నరికేయాలండి. మేము నచ్చిన పని చేస్తున్నాం, ఒక మంచి సినిమా చేస్తున్నాం, ఒక మంచి స్టోరీ అనుకున్నాం, హనుమంతుల వారిని బాగా చూపిద్దాం అనుకున్నాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. అందరం హ్యాపీగా వర్క్ చేసాం, సో ఎందుకు భయపడాల్సిన అవసరమే లేదు. భయమే లేనివాడు హనుమంతుడు, తెలుసా మీకు?
అలాగే తీశారు, అలాగే హిట్ కొట్టారు వచ్చి మీరు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా, కిక్కురా కిక్. అంటే ఆ 14 లక్షలు కాకుండా ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా నడిచినన్ని రోజులు. అవును, నడిచిన రోజులు అది ఎన్ని కోట్లు అయితే అన్ని కోట్లు. వావ్, ఇప్పుడు మేము ఏదైతే కష్టపడ్డామండి దానికి మించి ఒక 100 రెట్లు వచ్చేస్తుంది మాకు. సో అందులో ఒక 5% అంటే 5% ఇవ్వడం అనేది అసలు తప్పే కాదు. ఆహా భలే మాట చెప్పారండి. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక 20 కోట్లు వస్తే చాలు అనుకుని ఉండొచ్చు. బట్ 1000 కోట్లు వచ్చినప్పుడు అందులో 100 కోట్లు ఆయనకి ఇవ్వడం తప్పే ఉంది దేవుడికి. సూపర్ 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 సూపర్. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కన్ఫర్మ్.